స్వాగతం సుస్వాగతం విద్యా ప్రేరణ ఛానల్కి మరియు మీ అందరికీ నా మనసారా స్వాగతం చేస్తూ కాకుత్సవ శేషాపక విరచించినటువంటి నరసింహ శతకంలోని ఒక పద్యాన్ని నేను మీ ముందరకు తీసుకొస్తున్నాను. తల్లి గర్భము నుండి ధనము తేడవడు, వెళ్ళిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విరవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురు దొరల కౌనో. తేనె జుంటి గలియవ తెరువరులకు భూషణ వికాస. శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ పద్యం యొక్క భావము, అయ్యా వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు మనం ఏమి తీసుకొని వెళ్ళాం. కనుకనే మనం సంపాదించినటువంటి ధనాన్ని మనం దాచి ఒక దగ్గర పెట్టినా అది ఏ ప్రభుత్వ పరము లేదు దొంగల పరము అవ్వచ్చు. కనుక ఎంత ధనవంతుడైనా ఉప్పుతోనే తినాలి తప్ప మంచి మెరుస్తున్నటువంటి బంగారాన్ని మాత్రం తను తిని బ్రతకలేడు. అందుకే తేనె తొట్ట అంటే తేనెటీగలు తేనెను ఎన్నో ప్రాంతాలు పుష్పాల నుంచి సేకరించిన మకరందాన్ని దాన్ని ఎంతో కష్టపడి తెచ్చి తేనె తొట్టలో దాచి తేనెగా మార్చినటువంటిది. అది రాబోయే తరాల వారికి అందించడానికి, తన బిడ్డలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే దారిలో వెళ్తున్నటువంటి ఎవరో దానిని దోచుకొని వెళ్ళిపోతారు. అందుకే ధనం కూడా అంతే. అది మిగిలి ఉన్నటువంటి ధనాన్ని 10 మందికి పెంచి ఆ ధనానికి విలువను తెచ్చిపెట్టడం ఉత్తమమని ఆలోచన. అంతేగాని దాచి అది దొంగల పాలు భూమి పాలు చేయకుండా తప్పకుండా అది 10 మందికి పంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారని నేను కోరుకుంటూ ఈ పద్యాన్ని మీకు ఇచ్చాను. ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని